ధరణిలో సమస్యలపై స్టడీకి కమిటీ 5గురితో ఏర్పాటు చేసిన రాష్ట్ర సర్కార్ కన్వీనర్ గా వ్యవహరించనున్న CCLA పోర్టల్ రీస్ట్రక్చర్ పైన సిఫార్సులు చేయనున్న కమిటీ. ధరణిలో సమస్యలపైన స్టడీ కమిటీని వేసిరట. ధరణితో రైతులకు అన్యాయం, రెవెన్యూలో లోపాలు సరిదిద్దుతాం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధరణితో రైతులకు అన్యాయమే జరిగింది, 100% న్యాయం జరిగింది కేవలం కేసీఆర్ కుటుంబానికి. దొడ్డిదారిన ఉద్యోగాలు పొందినోళ్లు రాజీనామా చేయండి, అక్రమ ఉద్యోగాలపై అన్ని శాఖల్లోనూ విచారణ. పొన్నం మాజీ ఎంపీ వినోద్ చెల్లెలికి ఉద్యోగంపై న్యాయ విచారణ జరిపిస్తాం. ఎంపీ సంతోష్ చెల్లెలు నిర్వాసితుల కోటాలో భూమి తీసుకున్నది, మన దగ్గర ఉన్నాయి. అలాంటి వాళ్ళందరూ భూమి తిరిగి ఇచ్చేయాలన్న మంత్రి అంటూ మర్యాదగా ఇచ్చేరిస్తే లేదు అంటే మిమ్మల్ని బొక్కలేసుడు తప్పది. గతంలో అధికారం ఉంది కదా అని ఎట్లా పడితే అట్లా చేసిరు. ఈ అధికారం సంగతి, ఈ లెక్క సంగతి మొత్తం విచారణలో తేలుతుంది. ఇంకెవడెవడైతే దొడ్డిదారిన ఉద్యోగాలు సంపాదించడో వాళ్ళందరూ ఖబర్దార్, జాగ్రత్త, హెచ్చరిక. ఇది మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చేస్తున్నటువంటి హెచ్చరిక, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి హెచ్చరిక. ఉన్నదాకా మాకేం సంబంధం, మా ఉద్యోగాలు పల్లరాజేశ్వర రెడ్డి గారు గింత మూతి పెట్టుకొని చెప్పుద్దా దా ఇంకా నెమరగంలో వచ్చిరు ఇంకొస్తారు. ఇంకా టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాను గవర్నర్ ఆమోదించాలి, అప్పుడే కొత్త బోర్డు ఏర్పాటుకు అవకాశం. ఎన్నికల కోడ్ వస్తే జాబ్ రిక్రూట్మెంట్ ఆలస్యం అవుతుంది. నిరుద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. గవర్నర్ తమిళసైకి లేఖ రాసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అంటూ ఇంకా మేడం వాళ్ళ రాజీనామాలు ఆమోదిస్తలేదు. వాళ్ళ రాజీనామాలు ఆమోదిస్తే కొత్తోళ్ళని నియమించుకునే అవకాశం ఉంటుంది. ఆ ప్రయత్నం జరగట్లేదు. దయచేసి తమిళసై గవర్నర్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రాజీనామాలు ఆమోదించండి మేడం. అయితే 2 రకాల పని చేయాలి. అసలు యాక్చువల్గా రాజీనామా ఆమోదించడం ఒకటైతే, ఆమోదించకుండా ఉండడానికి కారణం ఏంటంటే తప్పించుకుని వెళ్ళిపోతాడేటన్నా ఓతడని పరిశాన్ ఉందని చెప్పేసి ఒకటి అనుకుంటున్నారు. అందుకని రాజీనామాలు ఆమోదించాలి, ఆమోదించిన వెంటనే వాని పైన కేసులు పెట్టాలి, కేసులు పెట్టేసి వాని పైన విచారణ జరపాలి. ఈ దొంగలు ఎవడున్నాడు, వాని ఎన్నుకోడున్నాడు, వాళ్ళందరినీ తీసుకొచ్చేసి గుంజి బండ కొట్టాలి కొడుకుల్ని చట్ట ప్రకారం. ఈయన ఎవరు?